తెలంగాణ నీటిపారుదల శాఖలో జరిగిన ఒక కీలక నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నీటిపారుదల శాఖ సెక్రటరీగా పనిచేసి వ్యక్తిని తీసుకొచ్చి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ సలహాదారుడుగా పెట్టుకున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నియామకాన్ని చూస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతుందని జగదీష్ రెడ్డి నిలదీశారు. ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికీ అనంటే చంద్రబాబు ఏంటి కంపెనీకి మీరు పైన ఏం చేసుకున్నా ఏం లేదు, తమ్మిడి హట్టి కాడ కట్టుకోండి, పైన ఇంకో కాడ కట్టుకోండి, కానీ కాళేశ్వరం కిందికి రావద్దు. ఎందుకంటే మీరు చూసిండ్రు రెండు వచ్చి కలిసే చోటు కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు. అది వాళ్ళ మంట, అది వాళ్ళ ఏడుపు. మెయిన్ గోదావరి మీదకి ఎప్పుడు రానియలే, జీవితం అంతా కుట్రలే చేసిండ్రు. రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు. దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లేచి మేమే పారిశ్రామిక దొబ్బుతాం, తెలంగాణ రైతాంగానికి అక్కర లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు. బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది. ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరికి తీసుకుపోతాం, తమిళనాడు తీసుకుపోతామని. ఎవడబ్బ సొమ్ము కాదు, గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే. ఒక్క ఇంచు కదలనీయము, ఒక్క చుక్క నీళ్లు తీసుకుపోనియమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి. మన హక్కులేదో మనం తెలుసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు, కొట్లాడి తెచ్చుకోవాలి. ఎట్లయితే తెలంగాణ కొరకు కొట్లాడినమో, ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినమో, ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు, మన నీళ్లు దోపిడికి గురే ప్రమాదం వచ్చింది. ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి. మనము మంతన్ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు. కానీ నీళ్ళు కళ్ళ ముందే పోతున్నాయి, మనకంటే తెలుస్తలేదు. కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్లు పోతున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు. నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియొద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగం పోయినా సరే భయం లేదు, మాకు సార్ రండి అని చెప్పి నన్ను స్వాగతించి తీసుకుపోయి చూపించారు. కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకల్లాడేది, రోజు మాకు పని ఉండేది. ఆ పడుతున్న నీళ్ళను చూసి సంతోషపడదాము. తుమ్మ చెట్లు మొలిపిస్తున్నారు, సర్కారు తుమ్మలు ఖర్చు లేకుండా పెరిగేవి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతుంది. చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవడైనా కొట్లాటకు వచ్చినంతో చర్చలు పెడతారు, తప్పులేదు. దొంగతనానికి వచ్చినంతో చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? దొంగతనం కొరకు వచ్చినానికి కూసబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా? చర్చలేంది చర్చలు? నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు? నీ బంద చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడి కూడా తెలియకపోయా. దేవాదుల ఏ నది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది. బనకసెర్ల అంటే ఏంది, అది ఏ ఊర్లో ఉంది, తెలంగాణదా ఆంధ్రదా, ఉంటే అది ఏ జిల్లాలో తెలియకపోయా. ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో? ఇంత నువ్వు పెట్టుకుంది ఎవరిని? చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే నీటిపారుదల శాఖ సెక్రటరీని ఆయన ఫోన్ చేసి చెప్తే తెచ్చి ఈయన సలహాదారుగా పెట్టిండు తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారు. ఇప్పుడు ఆయన రాసిస్తే మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు చెప్తే రాసిస్తాడు? చంద్రబాబు ఏం చెప్తే అది రాసిస్తాడు. చంద్రబాబు చెప్తే రాసిచ్చే తెలంగాణ నీటి సలహాదారు ఈ గొప్ప జ్ఞానికి సలహాదారుగా ఉన్నాక ఇంకా తెలంగాణ ప్రజల హక్కులకు రక్షణ దొరుకుతుందా? ఉంటుందా తెలంగాణకు బతుకుదీరవు?